హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కాకరకాయ పచ్చడి అండి. ఇగో పెనంలో ఆయిల్ పోసుకొని ఇగో ఎండుమిర్చిని అయితే ఒక 10 ఎండుమిర్చి అయితే ఎంపుకొని పక్కన పెట్టేసుకున్నానండి. అదే ఆయిల్లో కాకరకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని గింజలతో సహా ఇగో ఎంపుకుంటున్నానండి. స్టవ్ మాత్రం ఇక ఫుల్గా పెట్టేయాలండి. ఇక ఆ తర్వాత ఎండుమిర్చిని అయితే ఇలా జార్లోకి అయితే తీసుకున్నానండి. ఆ తర్వాత వచ్చేసి ఇదిగో చూడండి, కాకరకాయలు మొత్తం దగ్గర పడ్డాయండి. ఆ తర్వాత ఇలా కాకరకాయను ఎండుమిర్చి కలుపుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేసుకోవద్దండి. ఇక గ్రైండ్ చేసినాక ఈ విధంగానే వచ్చిందండి పచ్చడి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఇలా వేడివేడి అన్నంలో కనుక కాకరకాయ వేసుకొని తిన్నదంటే, కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళైనా కూడా ఈ పచ్చడిని అయితే ఒకసారి ట్రై చేయండి. ఇది మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుందండి. తిన్నాక మీరే అంటారు, ఆహా ఏమి రుచి అని.